హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు డే క్యాండిల్ ఇది నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇక్కడ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఈ హయ్యర్ హై పడ్డది. సో తర్వాత హయ్యర్ హై ఇక్కడ ఈ హయ్యర్ హై పడడానికి 1 2 3 4 5 6 రోజులు పైకి వెళ్తే 2 రోజులు కిందికి వచ్చింది. తర్వాత 1 2 3 4 రోజులు పైకి వెళ్తే 2 రోజులు కిందికి వచ్చింది. తర్వాత 1 2 3 4 5 రోజులు పైకి వెళ్తే మళ్ళీ 2 రోజులు కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇది సైడ్ వేస్గా ఉంది మార్కెట్. తర్వాత 1 2 3 4 రోజులు పైకి వెళ్ళింది, 2 రోజులలో మార్కెట్ కిందికి వచ్చేసింది. అంటే ఇక్కడ సైడ్ వేస్గానే ఉంది. మళ్ళీ 1 2 రోజుల్లో కిందికి వచ్చింది. 4 రోజులు పైకి వెళ్తే 2 రోజులు కిందికి. తర్వాత ఇక్కడ కూడా మార్కెట్ ఈ బాక్స్ నుండే ఇదంతా సైడ్ వేస్ మార్కెట్, ఒక రకంగా రేంజ్ బౌండ్లో ఉంది. ఇదంతా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ మార్కెట్ కిందికి వచ్చింది, ఈ లోన్ బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ కూడా ఏదైతే ఈ లోన్ బ్రేక్ చేసింది మార్కెట్ కిందికి వెళ్తుంది అని మనకు బేర్ ట్రాప్ అన్నట్టు. అది అంటే ఇంకా మార్కెట్ ఇంకా డౌన్ సైడే, ఇదంతా ఇక్కడ సపోర్ట్ ఉంది, ఏడ కూడా సపోర్ట్ ఉంది, ఇక్కడ బాగా మార్కెట్ పైకి వెళ్ళింది కదా అని. సో మనకి బేర్స్ అంటే మన రిటైలర్స్కి ఏంటంటే ఒక మార్కెట్ డౌన్ సైడ్ ఉండబోతుంది, ఒక 1000-2000 పాయింట్లు పెరిగింది కదా. సో ఇంకా మార్కెట్ డౌన్ ఉంటుంది, కొద్ది కరెక్షన్ జరుగుద్ది అని మనని ఆపరేటర్స్ ఏం చేశారు, ట్రాప్ చేశారు. సో ఇక్కడ ట్రాప్ చేసినప్పుడు మార్కెట్ ఒక వ్యూలో డౌన్ సైడ్ అని చేశారు, వ్యూ క్రియేట్ చేశారు. ఇంకా మా అందరికీ చాలామందికి ఏమనిపించింది, ఇక మార్కెట్ ఇక వెళ్ళకపోవచ్చు, పైకి వెళ్ళకపోవచ్చు, కొద్ది కరెక్షన్ చేసుకుంటుంది, ఇక ఏరియా దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తర్వాత అనుకున్నారు. కానీ మళ్ళీ ఆపరేటర్స్ ఏం చేశారు, మార్కెట్ని స్ట్రాంగ్గా ఉన్నారు, బలవంతంగా ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళందరినీ ట్రాప్ చేశారు. మార్కెట్ మళ్ళీ కిందికి వస్తుంది అనుకున్నాం. సో మళ్ళీ 1 2 3 4 5 6 7 రోజులు పైకి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ 2 రోజులు సైడ్ వేస్గానే ఉంచారు. తర్వాత 1 2 3 రోజులలో మళ్ళీ 1 2 3 రోజులలో మళ్ళీ కిందికి తీసుకొచ్చేసారు ఈడు వరకు. సో ఇది ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ చేశారు. సో ఇది హయ్యర్, తర్వాత ఏడ నుండి హయ్యర్ హై ఫామ్ అయింది, ఈక్వల్ హై. తర్వాత హయ్యర్ లో ఫామ్ అయింది ఇక్కడ. మళ్ళీ దీన్ని బ్రేక్ చేయలేదు, దీన్ని బ్రేక్ చేయలేదు. ఇది అంటే మార్కెట్ అప్ వెళ్తుందని ఒక సిగ్నల్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ హయ్యర్ హై ఈక్వల్ హైని బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ కంటిన్యూస్గా ఇది ఇక్కడ 1 2 3 4 5 రోజులు పైకి వెళ్ళింది. 6వ రోజు ఆడ సైడ్ వేసుకుంటే 7వ రోజు 1 2 3 4 రోజులలో మళ్ళీ కింద పడిపోయింది. అంటే ఇక్కడే మళ్ళీ కిందికి రావడం కూడా సైలెంట్గా స్లోగా పైకి వెళ్ళింది, స్లోగా వచ్చింది. ఇక్కడ ఈ ఏరియాలలో చాలా స్లోగా వెళ్ళినా కానీ ఫాస్ట్గా కింద పడ్డది. కానీ ఇక్కడ కూడా ఈడ మార్కెట్ రిటైలర్స్ని ట్రాప్ చేసింది. సో ఇక్కడ మార్కెట్ ఇంకా సెకండ్ టైం. సో మళ్ళీ ఇప్పుడు ఒక రోజు మొత్తం కంటిన్యూస్గా బుల్ సైడ్ తీసుకెళ్ళింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మనకి ఇంకొక 2-3 రోజులు పైకి ఇక్కడే సస్టైన్ చేయించి 2 రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం తర్వాత ఒక 2 రోజులలో మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి మార్కెట్ తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టాప్ లాస్ హంటింగ్ కోసం. మార్కెట్ అయితే బుల్లిష్ ఉంటుంది అనుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హైని మార్కెట్ బ్రేక్ చేసేసింది. ఇది హైని ఇక్కడ ఈ హైని కూడా బ్రేక్ చేసేసింది, ఈ హైని. సో ఈ హైని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ అవ్వాలి పైకి. సో ఇక్కడ ఈ హైని కూడా బ్రేక్ చేసింది. సో ఇంకొక 1 డే కొద్దిగా పైకి వెళ్ళినా కానీ ఇంకొక 1 డే. సో ఇక్కడ మనకి కొద్దిగా ఇక్కడ ఒకరోజు టైంపాస్ చేసిన మళ్ళీ ఈ ఏరియా వరకు అయితే కనీసం ఇంకా ఈ ఏరియా వరకు అయితే వచ్చి ఈ విధంగా మళ్ళీ ఒక ర్యాలీ చేసుకునే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఈ హైని బ్రేక్ చేయాలి మళ్ళీ. సో మళ్ళీ ఈ హైని కూడా బ్రేక్ చేయాలి. అలా ఉంటుందా, లేదు అంటే మనకు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఉంటుంది. 1 2 3 టైమ్స్ పైకి వెళ్ళింది కాబట్టి, సో 3 టైమ్స్ పైకి వెళ్ళింది కాబట్టి ఇంకా బిగ్ కరెక్షన్ కూడా జరుగుతుందా, అందరినీ ట్రాప్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకొని పైకి ఎంటర్ అయ్యేటోళ్ళకి ఇటు మార్కెట్ తీసుకొని రావడమా, లేకపోతే ఇంకా ఇక్కడికి తీసుకురావడమా, తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలాగా కిందికి తీసుకొని రావడమా. సో ఇక్కడ అదేవిధంగా మనకు ఇది ఒక డిమాండ్ జోను. సో బయ్యర్స్ అంతా ఎంటర్ అవుతారు కాబట్టి, సో ఇదొక డిమాండ్ జోను, ట్రెండ్ లైన్లో డిమాండ్ జోను.
సో ఇక్కడ బయర్స్ అందరు యాక్టివేట్ అవుతారు. సో ఇక్కడ కూడా మార్కెట్ మొన్న వచ్చినప్పుడు ట్రెండ్ లైన్ నెక్స్ట్ డే ఈ రోజు మొత్తం సైడ్ వేస్గా ఉండే మార్కెట్ అంతా సైడ్ వేస్గా ఉండి రీటైలర్స్ని ట్రాప్ చేశారు. సో మూమెంటం ఏం లేదు. తర్వాత నెక్స్ట్ డే వన్ డే బ్యాంక్ నిఫ్టీలో అయితే 900 పాయింట్లు ర్యాలీ ఉంది, నిఫ్టీలో కూడా 300 పాయింట్లు ర్యాలీ ఉంది. సో ఇది ఒక డిమాండ్ జోను. సో మరి ఈ ఏరియా ఏంటి సప్లై జోను, సెల్లర్స్ కిందికి తీసుకొచ్చారు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఏరియాలో డౌన్ అయింది, మళ్ళీ ఇదే ఏరియాలో మళ్ళీ డౌన్ అయింది. ఇది సప్లై జోను, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేసేసి దీన్ని బ్రేక్అవుట్ చేసింది కదా, పైకి వెళ్తుందని అనుకున్నారు చాలామంది. కానీ ఇక్కడ నుండి మళ్ళీ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ ఈ ఏరియాకి వచ్చేసింది. సో మళ్ళీ ఇది సప్లై జోన్ అయింది. ఇప్పుడు కూడా మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడనేమో 1, 2, 3, 4, 5 రోజులే పట్టింది ఇంత ర్యాలీ చేయడానికి. సో ఇక్కడ 1, 2 రోజుల్లోనే బిగ్ ర్యాలీ చేసింది. మేబీ ఇంకొక 1-2 డేస్ ఈ ఏరియాలో సస్టైన్ చేసేసి, సో బుధవారం కానీ గురువారం కానీ మళ్ళీ మార్కెట్ గురువారాలు. సో మనం మ్యాక్సిమం బుధవారం గురువారం మళ్ళీ డౌన్ సైడ్ చూసుకునే ఛాన్స్ అవుతుంది. 15 నిమిషాల క్యాండిల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 10 రోజులుగా మార్కెట్ వన్ సైడ్ హయ్యర్ హై పోయింది, తర్వాత హయ్యర్ లో, తర్వాత లోయర్ హై, తర్వాత లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. సో మొన్న ఒక్కరోజు సో సైడ్ వేజ్ మార్కెట్గా ఇక్కడ ట్రాప్ చేసేసింది మార్కెట్ అందరినీ. సో మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్గా కిందికి వెళ్తుందని కానీ ఇక్కడ ట్రాప్ చేసేసి మార్కెట్ అందరిని. సో వన్ వేలో ఒక్క రోజులోనే ఈ నుండి ఇక్కడ దాకా వెళ్ళింది మార్కెట్. ఇంత ర్యాలీ చేసేసింది. సో ఇంత ర్యాలీ చేసింది కాబట్టి నిన్న శనివారం మార్కెట్ ఉంది కాబట్టి కొద్దిగా చిన్నది. సో ఇక్కడ బ్రేక్ తీసుకుంది. సో ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మన సప్లై జోన్గా సో 1-2 డేస్ సైడ్ వేస్గా ఉండి స్లోగా ఉండి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ దించే ఆస్కారం అవుతుంది. సో ఇది చూసుకున్నట్టయితే మనకి సో ఈ హైని బ్రేక్ చేసేసింది. సో ఈ హైని తర్వాత ఇక్కడ హైని కూడా బ్రేక్ చేసేసింది. సో ఈ హైని సో హయ్యర్ తర్వాత మార్కెట్ అయితే మళ్ళీ ఈ ఏరియాలో కన్నా రావాలి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా దాకన్నా రావాలి, ఎందుకనంటే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరగాలి కాబట్టి. ఇక్కడ మార్కెట్ అనేది మనకు 70% సైడ్ వేస్గా ఉంటుంది, 30% ట్రెండింగ్గా ఉంటుంది సడన్గా. సో ఇది 30% ట్రెండింగ్గా ఉంది, మళ్ళీ 70% సైడ్ వేస్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఆపరేటర్స్ ట్రాప్ చేస్తున్న దాంట్లో ట్రాప్ అవుతున్నాము. ఇంట్రాడేలో హై వాలటైలిటీ ఉంది. తర్వాత రెగ్యులర్గా మనము ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నాము, క్వాంటిటీ ఎక్కువ పెంచుతున్నాము, తర్వాత మనకు స్టాప్ లాస్ మెయింటైన్ చేయట్లేదు, అలాగే ఎమోషన్స్ క్యారీ చేసుకుంటున్నాము, గ్రీడ్ కానీ ఫియర్ కానీ అలాంటివన్నీ క్యారీ చేసుకుంటూ రూల్స్ అనేవి రెగ్యులర్గా మనం బ్రేక్ చేస్తున్నాము. సో మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఇవ్వడం అనేది ఇంకా అలవర్చుకోలేదు. సో అది ట్రెండ్ అని మన వ్యూ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాము. ఎందుకు అని అంటే మనం ఆపరేటర్స్ అంతా మనకంటూ ఒక ఎర వేస్తున్నారు, ట్రాప్ చేస్తున్నారు. ఆ ట్రాప్లో మనం కూడా మైండ్ సెట్ కానీ సైకలాజికల్గా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాము. సో దానివల్ల మనం బిగ్ ట్రాప్లోకి వెళ్ళిపోయి మనం అలాగే మనకు బిగ్ లాసెస్ వస్తున్నాయి. సో ఇక్కడ మనకు క్లియర్గా చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు హౌ రిటైలర్స్ ట్రాపింగ్ ఇన్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే మార్కెట్లలో ఎలా ట్రాప్ అవుతున్నారు అనే దాని మీద ఇక్కడ మనం కొద్దిగా మాట్లాడుకున్నట్టయితే సో నేను 14వ తారీఖు నేను ఈ ఏరియాలో మార్కెట్ మంచిగా ఈ ఏరియా బ్రేక్ అయింది కదా, మార్కెట్ కిందికి వస్తుంది అనుకున్నాను. కానీ ఇక్కడ ఆపరేటర్స్ ట్రాప్ చేశారు మార్కెట్. ఇది ఒక ట్రెండ్ లైన్గా ఉంది. నేను ఇంకా స్టాప్ లాస్ అంటే కిందికి ఉంటుంది కదా అని నేను కిందికి అని ఎంటర్ అయ్యాను. మార్కెట్ పైకి తీసుకెళ్ళింది. సో పైకి తీసుకెళ్తే నేను పైకి ఎంటర్ అయ్యాను, మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చిన తర్వాత కిందికి వస్తుంది అనుకుని కిందికి ఎంటర్ అయ్యాను, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఈడ ట్రాప్ చేసింది. నేను స్టాప్ లాస్ ఇవ్వలేదు, అలాగే హోల్డ్ చేశాను. కింది సైడ్కి ఎంటర్ అయ్యాను. పక్కాగా నా వ్యూ అంతా కిందికే ఉంది కాబట్టి. అంటే ఇక్కడ నన్ను ఏ విధంగా చేసిందంటే బేర్ ట్రాప్. అంటే నేను అంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుందని ట్రాప్ అయిపోయాను. సో ఇక్కడ అంటే నా సైకలాజికల్గా నేను టెక్నికల్ అనాలిసిస్ చేసిన దానికి నేను బేర్ సైడ్ అని వ్యూ చేసుకున్నానంటే నాలాగా రిటైల్ ట్రేడర్స్ ఎంతమంది బేర్ సైడింగ్ ఉంటుందని ఫిబొనాచి డ్రా చేసేసి కిందికి ఉంటుందని అనుకుండొచ్చు. సో కానీ మార్కెట్ చిన్నగా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో నేను అలాగే నేను మార్కెట్ పక్క కిందికి వస్తుంది అనుకొని, ఎందుకంటే అన్ని రోజులు ఇంకా కింద స్టాప్ లాస్ ఉంది కదా అని నేను ఇంకా కిందికి వస్తుందని
చేసుకొని వ్యూ పెట్టాను, బేర్ ట్రాప్ పెట్టుకున్నాను. సో కానీ మార్కెట్ సైలెంట్గా, సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నాకు 15,000 ప్రాఫిట్ ఇచ్చింది. నేను దాన్ని బుక్ చేసుకోలేదు. 15 నుండి 18,000 ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈ ఏరియాకి వచ్చేటానికి నేను మళ్ళీ ఇంకొక రౌండ్ కిందికి వచ్చి ఇటు వెళ్తుందేమో అనుకున్నా, కానీ నాకు అసలు ఛాన్సే ఇవ్వలేదు. దీన్ని ఏదైతే నేను ఎగ్జిట్ చేసి ఉంటే బాగుండేది, ఎగ్జిట్ చేయలేదు. మార్కెట్ కంటిన్యూస్గా ఈ విధంగా వెళ్తూనే ఉంది. ఇందులో మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ సో కొంత క్వాంటిటీ తోటి ఒక 2 లాట్స్ 3 లాట్స్ తోటో మనం ఎప్పుడైతే ట్రాప్ అయ్యామో కొంత, సో ఆ టైంలో నేను కొద్దిగా క్వాంటిటీ ఎక్కువగా ఉంది. సో దాన్ని అలాగే కట్ చేసి ఉంటే బాగుండేది. దాన్ని మళ్ళీ కొద్దిగా వెళ్ళేటానికి యావరేజ్ చేశాను, మళ్ళీ ఇక్కడ కొద్దిగా వెళ్ళేటానికి ఇంకా కొద్దిగా యావరేజ్ చేశాను, మళ్ళీ ఇటుకి వెళ్ళేటానికి యావరేజ్ చేశాను వస్తుందేమో అనుకొని. కానీ మార్కెట్ స్లోగా సైలెంట్గా మార్కెట్ పైకి తీసుకెళ్ళిపోయింది. సో దాన్ని మళ్ళీ రోల్ అవుట్ చేసేసి దీన్ని ఎగ్జిట్ చేసేసి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీని ఎంట్రీ చేసుకొని ఈ ఏరియా నుండి మళ్ళీ నేను ఇక్కడ హోల్డ్ చేసి ఉన్నాను. సో సడన్గా ఈ ఏరియా దాకా వచ్చేటానికి 15,000 ప్రాఫిట్ కనపడ్డది. సో ఇక్కడ నేను కొద్దిగా ట్రాప్ అయిపోయాను. ఇక్కడ నేను ఇంకా కొద్దిగా పైకి వెళ్తుందేమో అనుకుని పైకి తీసుకున్నాను, మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది. సో ఈడ కొంత లాస్ వచ్చేసింది. లేకపోతే ఇక్కడ మనకు ఇక్కడ నుండి యావరేజ్ చేసిన దానికి ఆ క్వాంటిటీకి నాకు 35,000 ప్రాఫిట్ వచ్చేది. అంటే కొంత రికవరీ అయ్యేది. 100% నేను ఏదైతే ఇక్కడ ట్రాప్ అయ్యానో అది మొత్తం రికవరీ కాకపోయేది, కొద్దిగా రికవర్ అయ్యేది. ఒక 50-60% అన్న రికవర్ అయ్యేది. కానీ నేను ఈరోజు మార్కెట్ అయితే ఇక్కడ నుండి బిగ్ ఫాల్ పడ్డది వీ షేప్లో, సడన్గా ఇక్కడ నుండి పడ్డది, మళ్ళీ నెక్స్ట్ డే కూడా పడ్డది. సో నేను అలాగే ఉన్నాను. ఇంకా కొద్దిగా ఈ లైన్ దాకా వస్తుందేమో, అంటే 21,800 దాకా వస్తుందేమో, ఇంకా రావాలి కదా అనుకుని నేను ఈ ప్రాఫిట్ని బుక్ చేయలేదు. ప్రాఫిట్ బుక్ చేయడం రావాలి అంటే స్టాప్ లాస్ పెట్టేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టడం అనేది రాలేదు. దాన్ని కూడా చిన్న వీడియో చేస్తాను, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలని నేను వీడియోలో నేర్చుకున్నాను. సో దాన్ని పెట్టుంటే నేను ఇక్కడ 15,000కి లాస్ బుక్ చేసేసుకునేవాడిని, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకునేవాడిని. మళ్ళీ ఈ ర్యాలీ నాకు ఇంకా ఏం చేయాలనేది చూసేది. అందులోటి ఇది మొత్తం మళ్ళీ బీ షేప్లో రికవర్ అయింది. తర్వాత అదేవిధంగా అంటే ఇక్కడ మెయిన్ ఇది ఒక ట్రాప్ అయిపోయింది. సో ఇక్కడ ట్రాప్ అయినవన్నీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. కానీ మళ్ళీ ఇక్కడ మార్కెట్ అయితే ఈ ఏరియాకి వచ్చేసింది. సో ఇక్కడ కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది మార్కెట్. ఈ సైడ్ వేస్ మార్కెట్లో ట్రాప్ అయ్యాము. కొద్దిగా మార్కెట్ మొమెంటం ఏం లేదు ఓల్డ్ డే. సో నెక్స్ట్ డే నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశాను. తర్వాత మార్కెట్ ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇటు వెళ్తుందేమో అనుకొని నేను ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత 2 లాట్స్ కింది సైడ్కి ఎంటర్ అయ్యాను. కానీ మార్కెట్ ఛాన్సే ఇవ్వలేదు అసలు. నేను ఏదైతే ఇటు ఎంటర్ అయ్యానో డౌన్ సైడ్కి ఎంటర్ అయ్యానో మార్కెట్ డౌన్ కంటిన్యూస్గా అప్ వెళ్ళింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వాంటిటీ యాడ్ చేసా, ఏడొక క్వాంటిటీ యాడ్ చేసేసి డౌన్ సైడ్కి ఉన్నాను వ్యూ. అంటే సంథింగ్ రాంగ్, అంటే మన స్ట్రాటజీలోనే మనం వ్యూ అనేది మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాప్ నుండి ఎలా తప్పించుకోవాలనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ బేర్ ట్రాప్, బుల్ ట్రాప్. సో ఇక్కడ మార్కెట్ ఏమో ఎవరైతే ఇదే నేను కంటిన్యూస్గా మ్యాక్సిమం నాదేమో బేర్ ట్రాప్లోనే ట్రాప్ అవుతున్నా, బుల్ ట్రాప్కి మ్యాక్సిమం తక్కువే. బ్రేక్అవుట్ ట్రాప్ కూడా ఉంటుంది, బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ. సో ఇక్కడ నాకు ఇక్కడ ఫస్ట్ టైం నేను బ్రేక్ డౌన్ ట్రాప్కే నేను ట్రాప్ అయ్యాను. సో ఇక్కడ ట్రాప్ ఆన్ చార్ట్స్ ప్యాటర్న్ ద్వారా కూడా మనము బ్రేక్ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకో. సపోజ్ ఇది ఒక ట్రెండ్ లైన్ పైనుండి దీన్ని టచ్ చేసాము అనుకో. సో ఇక్కడ దాకా వచ్చేసింది. కొంతమంది ఏం చేస్తారు, సో ఏదైతే ఇక్కడ ఉందో ర్యాలీ, సో ఈ నుండి రివర్స్ తీసుకుంటుంది. ఈ ట్రెండ్ లైన్ రివర్స్ తీసుకోవచ్చు, కిందికి రావచ్చు అనుకునేది ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ కిందికి ఎంటర్ అయి ఉండొచ్చు కొంతమంది రిటైలర్స్ కానీ ఎవరన్నా. సో కానీ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఎంటర్ అయ్యారనుకో, సో మార్కెట్ కింది సైడ్కి వస్తుంది, అదేమో బుల్ ట్రాప్ అవుతుంది. సో ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఇంకేంటి, ఫోమో ట్రాప్, డేటా ట్రాపింగ్. అంటే మనం కొంతమంది డేటా చూసుకుంటూ ట్రేడ్ చేస్తుంటారు, కొంతమంది వాల్యూమ్ చూసుకొని అరే ఇక్కడ చూడు బిగ్ వాల్యూమ్ ఉంది కాబట్టి అని వాల్యూమ్ చేసుకుంటారు. కానీ వాల్యూమ్ ద్వారా కూడా ఇలా ట్రాపింగ్ అనేది ఆపరేటర్స్ చేస్తుంటారు, అందులో మనం ట్రాప్ అవుతుంటాం. సో దీనికి అన్నిటికీ మనం స్టాప్ లాస్ ఇవ్వడం అనేది స్ట్రిక్ట్గా చేయగలగాలి. అది ఇండివిజువల్గా మనం అలవాటు చేసుకోవాలి, లేకపోతే బిగ్ లాసే వస్తుంది. నా స్ట్రాటజీస్ ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను చాలాసార్లు ట్రాప్ అవుతూ వస్తున్నాను. అందులో మెయిన్ యావరేజింగ్ చేయడం, హోల్డింగ్ చేయడం అనేది చేస్తున్నాను.
కానీ హోల్డింగ్ కూడా ఇలాంటి వల్లనే లాసెస్ వస్తున్నాయి. సో దీనికి అనుగుణంగా మనము ఇందులో మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, ఫీచర్స్లోకి షిఫ్ట్ అవుతూ 1-2 లాట్స్ తోటి ట్రేడ్ చేయడం అనేది చేయాలని అనుకుంటున్నాను. కానీ కొద్దిగా క్యాపిటల్ అనేది అరేంజ్ అవుతే సో నేను ఫీచర్స్ కొంటాను. ఆప్షన్స్ కొనడం వలన సపోజ్ నేను ఇక్కడ ఆప్షన్స్ కొన్నాను, సో ఈ మార్కెట్ కిందికి వస్తుందని ఆప్షన్స్ కొన్నా, కానీ మార్కెట్ కంటిన్యూస్గా ఇటు పైకే పోతుంటే నేను యావరేజ్ చేశాను. లేకపోతే ఫీచర్స్ కొని ఉంటే లాస్ వస్తుందంటే అలా హోల్డ్ చేసుకొని ఉండొచ్చు. సో దానికి లేదంటే స్టాప్ లాస్ కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా టైం డికే అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇక్కడ కూడా నేను డీప్ ఇందామని తీసుకున్నా కాబట్టి సో టైం డికే కాలేదు. సో అదొక ప్రాబ్లము. సో దీని అన్నిటి కారణం కొద్దిగా స్ట్రాటజీ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు చేంజ్ చేసుకోవాలి అని అంటే నాకు కంటిన్యూస్గా నేను మానిటర్ ముందు కూర్చోలేకపోతున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా అనాలిసిస్ చేసుకోవాలి, తర్వాత మా బాబుని రెడీ చేయాలి, స్నానం చేయించి స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసేసి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఆఫీస్ మధ్యలో మనం ఇలా చూసుకుంటూ ట్రేడ్ తీసుకోవటము అంటే కరెక్ట్ ఎంట్రీ అనేది మనకు జరగదు. కొద్దిగా ఎంట్రీ మిస్ అయిపోతాము, మళ్ళీ మధ్యలో ఫ్లోలో ఎక్కడో ఎంటర్ అవుతాం, ట్రాప్ అయిపోతాం. లేదు అని అంటే ఎంట్రీ అయిన తర్వాత టార్గెట్ని కూడా తీసుకోవాలంటే స్క్రీన్ ముందు ఉండాలి. కంటిన్యూస్గా స్క్రీన్ ముందు నేను ఉంటా, స్టాప్ లాస్ కరెక్ట్గా ఇస్తాను, ఎంట్రీ కరెక్ట్గా తీసుకుంటాను అనుకునే వాళ్ళకి ఇంట్రాడే ట్రై చేయొచ్చు. కొద్దిగా ఎవరైతే మానిటర్ ముందు స్క్రీన్ ముందు కంటిన్యూస్గా చూడలేను, స్టాప్ లాస్ ఇవ్వలేను, నన్ను ఎమోషన్స్ బ్రేక్ చేస్తాను అంటే ప్రాఫిట్ వస్తుందంటే కదా ప్రాఫిట్ని తొందరగా బుక్ చేయడము మొత్తం, లేదంటే లాస్ వస్తుందంటే అలాగే హోల్డ్ చేయడము, తర్వాత ఇలాంటివి ఎమోషన్స్ మనల్ని క్యారీ చేస్తుంటాయి. లాస్ మళ్ళీ రివర్స్ వస్తుంది, హోప్ బేస్డ్ ట్రేడ్ చేయడం. సో ఇలాంటివి ఏవైతే మనం చేస్తున్నామో అవి ఎవరైతే అది కంటిన్యూస్గా రిపీట్ చేస్తున్నారో సో దానికన్నిటికీ స్ట్రాటజీ చేంజ్ చేసుకోవడం బెటరు. అంటే పొజిషన్స్ ట్రేడింగ్ చేయటమా, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేయటమా, లేకపోతే ఇంకేదన్నా ఫీచర్స్లోకి వెళ్ళడమా, అంటే ఆఫ్ ద స్క్రీన్లో ఒకసారి ఎంటర్ అవుతాం. చాలామంది ఇంకా సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సపోజ్ మార్కెట్ ఈ ఏరియా ఉంది మంచి, సో 1-2 డేస్ 2-3 డేస్ హోల్డ్ చేస్తున్నారు, కొంత ప్రాఫిట్ తీస్తున్నారు, వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ మళ్ళీ బేర్ సైడ్ తీసుకుంటున్నారు. కొంత 2-3 డేస్ తర్వాత మంచి 100 200 పాయింట్స్ వాళ్ళు క్యాచ్ చేసేసి తీసుకుంటున్నారు. సో ఇలా విధంగా స్ట్రాటజీ చేంజ్ చేసుకోవడం అనేది ఒకవేళ స్క్రీన్ ముందు కంటిన్యూస్ కూర్చొనే పక్షంలో అలా చేసుకోవడం బెటర్. ప్లస్ లాట్ సైజులు తగ్గించుకుంటే అది కొద్దిగా మనం చిన్న ప్రాఫిట్స్ అనేది తీయడానికి కుదురుతుంది. సో నేను ఇంకొకటి ఏంటంటే ఈ స్క్రీన్ ముందు కూర్చోవడం ఇదొక సమస్య. ప్లస్ నాకు కొంత స్కాల్పింగ్ మైండ్ సెట్ ఉంది. స్కాల్పింగ్ మైండ్ సెట్ ఇట్లా ఈ విధంగా మనకి బ్రేక్ అయింది అనుకో, సో ఈ 9 EMA క్యాండిల్ బ్రేక్ అయింది సడన్గా, సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో అట్లా మనకి ఇక్కడ అంటే స్కాల్పింగ్ కొద్ది క్వాంటిటీ ఎక్కువ చేయాలి, కానీ ఒక్కొక్కసారి ట్రాప్ అవుతాము. సో ఇక్కడ కూడా చూస్తే సో ఇది బిగ్ క్యాండిల్, ఇక్కడ మనం ఎంటర్ అయితే కొద్దిగా ట్రాప్. సో ఇక్కడ ఇది బిగ్ సో ఈడ స్కాల్పింగ్ చేసినాం అనుకో ఇది వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఎంటర్ అయ్యామనుకో ఈ ఫ్లోలో, సో ఇక్కడ కొద్దిగా చిన్న స్కాల్పింగ్, లేకపోతే ఎంటర్ అయ్యామనుకో ఇది కొద్దిగా స్కాల్పింగ్. కొన్ని మనం ట్రాప్ అవుతాము. స్కాల్పింగ్ మైండ్ సెట్ కూడా కొద్దిగా వర్కౌట్ అయ్యేది, కానీ దానికి స్కాల్పింగ్ చేయాలి అని అంటే చాలా మనం ఓపిక్గా కూర్చోవాలి. అంటే మంచి ప్రాఫిట్స్ తీయగలము, కానీ స్కాల్పింగ్ అది కూడా రోజుకి 1-2 చేయాలి. 1 టైం ఎంట్రీ చేసాం సపోజ్ ఇక్కడ బిగ్, కాకపోతే క్వాంటిటీ 1800 క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలా అంటే 500 నుండి 1000 అట్లా తీసుకొని ఒక 5 పాయింట్స్ టు 10 పాయింట్స్ ఇట్లా తీసేసి ఎంటర్ అవ్వాలి. తర్వాత మళ్ళీ ఎంట్రీ కావద్దు, మ్యాక్సిమం 1-2-3 ట్రేడ్సే చేసుకోవాలి. ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉంటేనే ఈ స్కాల్పింగ్లో మనకు కొంత రిటర్న్స్ అనేవి వస్తాయి. కొద్దిగా చిన్న లాసెస్ని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. కానీ దీనికి మొత్తానికి ఏంటంటే కొద్దిగా రూల్స్ పాటించేసి అలాగనే లాస్ని హోల్డింగ్ చేయకుండా తొందరగా లాస్ని ఎగ్జిట్ చేసుకుంటూ స్కాల్పింగ్ చేసుకోవాలి. సైడ్ వేజ్ మార్కెట్లో మనకి ఈ విధంగా సైడ్ వేజ్ మార్కెట్లో అసలు స్కాల్పింగ్ చేయడం అనేది కొంత చేయొచ్చు చిన్న పాయింట్స్ తోటి, కాకపోతే ట్రాప్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. బిగ్ క్యాండిల్స్ దగ్గర మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో దాని గురించి స్కాల్పింగ్ గురించి సమ్ అదర్ టైం మనం వీడియో చేద్దాం. కానీ సో మనం రిటైలర్స్ అనేది మెయిన్ ఎందుకు ట్రాప్ అవుతున్నారా అది, దానికి మనం సొల్యూషన్ ఏంటి, మనం స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో కాలేకపోతున్నాం అంటే ఎందుకు ఫాలో కాలేకపోతున్నాము, ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం, దానికి అనుగుణంగా
మన స్ట్రాటజీని మోడిఫై చేస్తూ దానికి అంటే మనం అసలు రియల్గా మనకి ఏది సూట్ అవుతుంది, మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనం క్యాపిటల్ తక్కువ ఉందా, లేకపోతే తక్కువ స్క్రీన్ ముందు కూర్చోలేకపోతున్నామా, లేకపోతే ర్యాండమ్ ట్రేడ్స్ చేస్తూ ఉన్నామా, ఏదో సమ్ లూప్ హోల్స్ డ్రాబ్యాక్స్ ఉంటాయి రిటైల్ ట్రేడర్స్. సో అవి ఫైండ్ అవుట్ చేసుకుని దానికి అనుగుణంగా కన్వీనియంట్. ఇంకొక రియాలిటీ ఏంటంటే ఎక్స్పర్ట్స్, ప్రో ట్రేడర్స్ అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే మంచిగా రిటర్న్స్ ప్రాఫిట్స్లోకి వచ్చారో, వాళ్ళు మంచి ప్రాఫిట్స్ తీయగలుగుతున్నారో, సో వాళ్ళ యొక్క ఒక రియాలిటీ ఏంటంటే వాళ్ళు ఇయర్లీ 30%, 40% ట్యాక్స్ ఉందంటే ఇయర్ మొత్తం చేసేసి మనం 50% దాకా చేస్తా అంటే ఒక లక్ష సంపాదిస్తారు 2 లక్షలు యూజ్ చేసేసి అనే అంతవరకే ఉండాలి. కానీ హెవీ గ్రీడీనెస్ ఉంటే మనము ఎక్కువ లాసెస్ కూడా వస్తాయి. సో కొంత ప్రాక్టికల్గా మనం కొంత చేంజెస్ అనేవి చేసుకోవాలి. సో నేను కూడా ఆల్రెడీ ఇప్పుడు ఇంకా రీసెర్చ్ చేసుకుంటున్నా, కొంత స్ట్రాటజీ మార్చుకోవాలని, కొంత వర్క్ చేస్తున్నాను. కొంత స్టాక్స్లో కానీ లాంగ్ రన్లో స్టాక్స్లో కొద్దిగా బిగ్ క్యాపిటల్ తోటి చేయడానికి, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్కి దానికోసము, తర్వాత కొద్దిగా స్ట్రాటజీస్ కోసము నేను వేరే దగ్గర కూడా ట్రైనింగ్కి ఇంకా తీసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అది కొద్దిగా. సో ఇంకొకరి దగ్గర కూడా కొంత మార్చుకోవాలి, ఇంకా కొన్ని చాలా నేర్చుకోవాలి. సో అలాంటివి చేయాలి. సో ఈ ఓవరాల్గా ఏంటంటే మనము రెగ్యులర్గా ట్రాప్ అవుతున్నాము. సో మనం వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేయడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. తర్వాత యావరేజింగ్ చేయడం అనేది చేయొద్దు. ఎక్కువ హోల్డింగ్ ఆపోజిట్లో పెట్టకూడదు. సో టైం డికే అయ్యేది పెట్టకూడదు. సో అవుట్ ఆఫ్ ద మనీ కొని హోల్డ్ చేయడం అనేది చేయడం వల్ల కూడా లాసెస్ వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాస్డాక్ అమెరికన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే బిగ్ ర్యాలీ చేసింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 15 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ మార్చిది. సో నిన్నటిది 1 వే ర్యాలీ, బిగ్ ర్యాలీ చేసేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అనుకున్నట్టుగానే సైడ్ వేస్గా ఉంది సోమవారం కూడా. సో 1 వే ర్యాలీ చేసిన తర్వాత శనివారం కొంత చిన్నది డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా సైట్ ఓపెన్ అయింది, కొద్దిగా చిన్న గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, మళ్ళీ అదే రేంజ్లో ఉంది మార్కెట్. సో ఇక్కడ 20 EMA, 50 EMA, తర్వాత 100 EMA, 200 EMA ఉంది. సో 200 EMA దాకా ఇక్కడ 22,150 దాకా అయితే కొద్ది కరెక్షన్ చేసుకోవాలి, లేదంటే బిగ్ రావాలా, లేకపోతే ఇటర్న్ చేసుకోవాలి. సో చూద్దాము మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో ఈరోజు కూడా కొద్ది ఈ ఏరియాలోనే సస్టైన్, కొంత సైడ్ వేస్గానే ఉండొచ్చు, అంత ఇమ్మీడియట్గా అయితే రాదు. సో రేపటికి కానీ ఎల్లుండికి కానీ మార్కెట్ అయితే వచ్చే ఆస్కారం ఉంది. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పోస్ట్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.